మన పాకశాస్త్రంలో చెప్పిన వంకాయ కూర యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. శాకనాయకం వంకాయ. తెలుగులో తాజా కూరగాయలలో రాజు ఎవరంటే వంకాయ. సర్వాసాం శాకజాతీనాం వృంతాకం శాకనాయకంబా అతః శాకక్రమం త్యక్త్వా ప్రథమం నాయకం వదేత్. సహనము, పరిపక్వత, ప్రేమలకు వంకాయ ప్రతీకంట. తెలుగింట పెళ్ళిళ్ళలో వంకాయ కూర తప్పనిసరి కాబట్టి పితృకార్యాల్లో వండరు. ప్రహ్లాదుడు ఉగ్ర నరసింహుని శాంతింపచేసేందుకు వంకాయ కూర నైవేద్యంగా సమర్పించాడంట. వార్తాకి అనే గ్రామదేవత ఆరాధన కూడా ఉంది. వార్తాకం అంటే వంకాయ వ్రతం కూడా ఉంది. వంగ పువ్వు పూయగానే శుభదినమని దీపారాధన చేస్తారు. క్షేమ కుతూహలంలో క్షేమశర్మ శాకజాతులన్నింటిలో వంకాయను శాకనాయకమని, కూరగాయలని చెప్పేటప్పుడు వంకాయతో మొదలు పెట్టాలని అన్నారు. వంకాయ లేని భోజనం, తొడిమ లేని వంకాయ, తగినంత నూనె, ఇంగువ లేని వంకాయ కూర వ్యర్థాలు అన్నారు. అమెరికాలో మొన్నటి దాకా వంకాయని క్రోటన్ మొక్కగానే పెంచారు. ఉమ్మెత్త జాతికి చెందిందని తినటానికి జంకేవారు. కూరగాయల్ని గ్రాహ్య శాకం అంటే తినదగినవి, విదుచ్య సంయోజిత శాకం పరిపక్వ మృదుత్వం కలిగినవి, అగ్రాహ్య శాకం తినటానికి పనికిరానివి అని కూరగాయలను 3 రకాలుగా వర్గీకరించారు. వంకాయ విరుచ్య సంయోజిత శాకం అంటే పరిపక్వ మృదుత్వం కలిగినవి అని అర్థం. వంకాయ కూరని ఎన్ని రకాలుగా వండుకోవచ్చో క్షేమ కుతూహలం పాకశాస్త్ర గ్రంథంలో వివరింపబడినది. వంకాయ ముక్కల్లో పులిసిన గంజి పోసి తేలికగా ఉడికించి అల్లము, ధనియాల పొడి, పసుపు చేర్చి నేతితో ఇంగువ తాళింపు పెట్టిన వంకాయ కూర జీర్ణశక్తిని కలిగిస్తుంది. పులిసిన గంజి వంకాయ మృదుత్వాన్ని పెంచి అల్లము, ధనియాల సహకారంతో చెక్కలా బిగుసుకుపోయిన పొట్టలో కూడా ఆకలిని లేవనెత్తిస్తుంది. ఒక బాణలిలో కొద్దిగా నూనె తీసుకొని వంకాయ ముక్కల్ని తరిగి వేసి ఇంగువ కరిగించిన నీళ్లు కూడా పోసి మూత పెట్టి మగ్గనిచ్చి మిరియాల పొడి వగైరా చేర్చి వంకాయ కూర చేసుకోవచ్చు. ఆకుపచ్చ వంకాయల్ని సన్నగా పొడవుగా తరిగి ఇంగువ వేగించిన ఆవ నూనె పట్టించి తగినంత మిరియాల పొడి వేసి వండిన వంకాయ కూర జీర్ణశక్తిని పెంచుతుంది. వంకాయను చిన్న ముక్కలుగా తరిగి శొంఠి, ధనియాలు, జీలకర్ర, మిరియాలను వేగించి దంచిన పొడిని తగినంత కలిపి ఇంగువ తాళింప పెట్టి వండిన వంకాయ కూర వాత వ్యాధుల్లో మంచిది. వంకాయ తొడిమను ఉంచి నిలువుగా 4 పక్షాలుగా కోసి ఇంగువ వేసిన నేతితో మగ్గపెట్టి చుక్కకూర, సైంధవ లవణం, మిరియాల పొడి వగైరా కలిపి వండిన వంకాయ గుత్తి కూర రోటీలతో నంచుకోవడానికి బాగుంటుంది. పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే ఈ వంకాయ కూర తినడానికి, ఆస్వాదించడానికి దొరుకుతుంది. ఇలాగే మామిడి గుజ్జు కలిపి వండిన వంకాయ, మామిడి కూర తింటే చాలాసేపు ఆ రుచి నాలుక మీదే నిలిచి ఉంటుంది. కమ్మటి నెయ్యి వేసి వంకాయ ముక్కలు మగ్గపెట్టి రుబ్బిన బియ్యపు పిండి, కొబ్బరి తురుము కలిపి వండిన వంకాయ కూర కడుపులో జఠరాగ్నిని కార్చిచ్చులా రగిలిస్తుంది. బాణలిలో కొద్దిగా నూనె తీసుకొని వంకాయ ముక్కలు వేసి మెత్తబడేలా కాసిని నీళ్లు పోసి ఉడికించి ఇంగువ, నిమ్మరసము, అల్లము, ఇతర సుగంధ ద్రవ్యాలు, సైంధవ లవణం కలిపి వండిన కూర భగవంతునికి కూడా నైవేద్యంగా పెట్టదగినదిగా ఉంటుంది అని చెప్పుకునే శాస్త్రాలు. వంకాయని నిప్పులపైన కాల్చి ఇంగువ, సైంధవ లవణం, సుగంధ ద్రవ్యాలు కలిపిన వంకాయ బజ్జీని, పచ్చడిని బటిత్రికం అంటారు. ఇందులో పెరుగు కలిపినది పెరుగు పచ్చడి, చింతపండు రసం కలిపినది పచ్చి పులుసు. వంకాయ గురించిన అనేక విశేషాలు క్షేమ కుతూహలంలో వివరింపబడ్డాయి. కేవలం మనము అల్లము, వెల్లుల్లి పేస్టు, టమాటాలతో సరిపెట్టకుండా ప్రాచీన పద్ధతిలో ఆరోగ్యదాయకంగా వంకాయని వండుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు,
నిర్భయంగా హాయిగా ఆనందంగా ఆస్వాదించవచ్చు అని పాకశాస్త్ర గ్రంథంలో చెప్పబడిన వంకాయ విశేషం. హరి ఓం తత్సత్.